గౌరవనీయులు అతిథులు మన ఎమ్మెల్సీ మన పట్నం మహేందర్ రెడ్డి అన్న, మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మన జంగన్న, మన మాజీ ఎమ్మెల్యే మన సుధీర్ రెడ్డి అంకుల్ సార్ గారు, మరి అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ గారు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు మార్కెట్ చైర్మన్ అన్నగారు, మరి కౌన్సిలర్స్, ఆప్షన్ మెంబర్స్, మరి పత్రికా మీడియా మిత్రులు అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి కూడా నాటి కూడా ఒక సంవత్సర కాలంలో కూడా మన 6 గ్యారంటీ స్కీమ్లు అనేటివి కూడా ప్రతి ఒక్కటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి అమలు చేస్తూనే ఉన్నారు. మహిళలకు ఉచిత బస్ అని, గ్యాస్ సబ్సిడీ అని, మరి ఉచిత కరెంట్ అని, మరి అదేవిధంగా అన్నీ చూసుకున్నట్టయితే మరి ఈ సంవత్సర కాలంలోనే ఎన్నో స్కీమ్స్ అని కూడా ఇంప్లిమెంట్ చేసిండు. మరి విద్యార్థుల భవిష్యత్తు నష్టపోకుండా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా బీఎడ్ రాసిన వాళ్ళు కూడా డిఎస్సికి నోచుకోలేని పరిస్థితులు ఉండే. అప్పుడు మేము ఎలక్షన్స్ అప్పుడు కూడా క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు కూడా డిఎస్సి బాధితులు చాలామంది ఉంది. అప్పుడు చాలామంది కూడా విన్నపించుకుంటారు. మేము బీఎడ్ రాసి కూడా ఒక 10-12 సంవత్సరాలు అవుతుంది. మరి ఏ ఒక్క గవర్నమెంట్ వస్తుంది పోతుంది కానీ మా గురించి పట్టించుకునే నాదుడే లేదని వాళ్ళు చాలా మొరపెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక దృష్టితో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్కి కూడా ఒక మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి కూడా మరి డిఎస్సి కండక్ట్ చేసిండు. సివిల్స్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి మొన్న డిఎస్సి రాసిన వాళ్ళందరూ కూడా ఒక 11,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క శాఖలో కూడా ఉద్యోగాలు ఇస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కటి కూడా మరి మొన్న కూడా మహబూబ్ నగర్లో కూడా రైతు ప్రాంగణ సభ అనేది కూడా సక్సెస్ అయింది. రైతులకు 2 లక్షల రుణమాఫీ జరిగింది. మరి రైతులకు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది 500 రూపాయలు. మరి రేషన్ కార్డులే కానీ మరి ప్రతి ఒక్క స్కీమ్లు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూనే పోతుండ్రు. మరి ఇందిరమ్మ ఇండ్లని కూడా 5 లక్షలు కూడా మరి ఖాళీ స్థలాలు అర్హులు అందరూ కూడా దరఖాస్తు చేసుకుంటారు. ఇదే విధంగా ప్రతి ఒక్కటి కూడా మన గవర్నమెంట్ అన్ని సక్సెస్ జరుగుతుంది. మరి ఇంత మంచి అభివృద్ధి చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తోటి మెడికల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఎక్కడైతే కనీస అవసరాలు ప్రజలకు అవసరం ఉందో మరి ప్రజలకు కోరిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతున్నది. తక్కువ టైంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధిలో ముందుకు పోవడం కూడా జరుగుతున్నది. ప్రజలు కూడా వ్యక్తిగతంగా మరి మహిళలకు ఆర్టీసీ ఉచితంగా అనుకోండి, గ్యాస్ ఇవ్వడం అనుకోండి, అదేవిధంగా కరెంటు ఫ్రీ ఇవ్వడం కూడా జరుగుతున్నది. మరి ముందు కూడా ఏ అవసరాలు ఉన్నా కూడా మున్సిపాల్లో కానీ మండలాల్లో కానీ పెద్ద ఎత్తున మన నిధులు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ మేడ్చల్ చాలా పెద్ద నియోజకవర్గం కాబట్టి ఎక్కువ నిధులు కూడా అవసరం ఉన్నది. మరి సోదరి మరి వారు కూడా కొన్ని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి తప్పకుండా మరి శాంక్షన్ చేయించే బాధ్యత తీసుకుంటారు. మేడ్చల్ మున్సిపాలిటీలో మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో పెద్దలు జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మహేంద్రన్న గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఏమైతే ప్రభుత్వ పరంగా ఏవైతే ఇనాగ్రేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇనాగ్రేషన్కి వచ్చినందుకు మహేంద్రన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి మేమంతా కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి